హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు రాధాకృష్ణ నవలలోని ముగింపు భాగాన్ని చూద్దామండి. నవలలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేసి ఛానల్ని వారి చేత సబ్స్క్రైబ్ చేయించి నన్ను, నా ఛానల్ని ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. ఇక నవలలోకి వెళ్ళిపోదామా మరి. చదువుతున్నది శాంతినారాయణ. రాత్రంతా దుర్గమ్మ నిద్రపోలేదు. మంచం మీద అటు ఇటు పొర్లుతూనే ఉంది. తెల్లవారుతుండగా నిద్ర వచ్చేసింది. దుర్గమ్మకి మెలకు వచ్చేసరికి భళ్ళున తెల్లారింది. లేచి బయటికి వచ్చిన దుర్గమ్మ సోఫాలో పడుకుని ఉన్న కొడుకుని, శివం, ఒరే శివం, లేరా, నీ భార్య ఇంకా తలుపులు తెరవలేదు, లేపు అంటూ పిలిచింది. శివం కదలలేదు. వరహాలరావు, రత్నమాణిక్యం, మధురం కూడా లేచొచ్చారు. శివం, శివం, లే. ఆయన కూడా బావమర్దిని లేపాడు. శివం పడుకున్నవాడు కాస్త కూడా కదలేదు. శివం, నిన్నేరా, దుర్గమ్మ పెద్దగా పిలిచింది. పడక గదిలో మంచం మీద పడి ఉన్న రాధకి కేకలతో మెలకు వచ్చింది. కళ్ళు తెరిచింది. లేవలేనంత నీరసంగా ఉంది. తెల్లవారి చాలాసేపు అయినట్టుంది. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. రాధ మెల్లగా లేచి వచ్చి తలుపు తీసింది. తలుపు తీసి పడక గది గుమ్మంలోకి వచ్చి నిలబడిన రాధని చూడగానే దుర్గమ్మ కళ్ళు పెద్దవైనాయి. వరహాలరావు కళ్ళు కూడా నిలువు గుడ్లకు పడినాయి. రాధ మెడ మీద అరచేత్తో రాసుకుంటూ బాత్రూమ్ వైపు వెళ్ళబోతోంది. దుర్గమ్మ శివం వైపు కంగారుగా చూసింది. ఆవిడ కళ్ళు పత్తికాయల్లా అయినాయి. ఊరి నాయనో, నా కొంప మునిగిందిరో దేవుడో అంటూ గావుకేక పెట్టింది. బాత్రూమ్ వైపు వెళ్తున్న రాధ వెనక్కి తిరిగి చూసింది. దుర్గమ్మ శివం మీద పడి గొల్లుమన్నట్టు ఏడవసాగింది. ఇదేం అన్యాయంరా దేవుడా, వీడిని ఎత్తుకుపోయామిటయ్యా. దుర్గమ్మ పిచ్చిదాన్లా శివం ఛాతికేసి తల బాదుకుంటోంది. అత్తగారు, మీరు గొడవ చేయకండి, నేను ఇప్పుడే డాక్టర్ని పిలుచుకొస్తాను. వరహాలరావు చెప్పులు వేసుకుండగానే పరిగెత్తాడు. రత్నమాణిక్యం తమ్ముడి కనురెప్పలు లాగి చూస్తోంది. అమ్మో, ఇదేమిట్రా, నిన్న బాగానే ఉన్నావు కదరా అంటూ ఏడవసాగింది. రాధ గోడని ఆసరా చేసుకుని నడిచి సోఫా దగ్గరకొచ్చింది. శివం నుదుటి మీద చేయి వేసి చూసింది. ఆ నుదురు మృత్యువుని తాకినట్టుగా చల్లగా ఉంది. ఆ శరీరంలో కదలిక లేదు. రాధ కాళ్లల్లో వణుకు రాసాగింది. ఇదిలా సాధ్యం? అతను రాత్రి బాగానే ఉన్నాడే. వరహాలరావు డాక్టర్ని వెంటబెట్టుకుని వచ్చాడు. ఆయన శివాన్ని పరీక్ష చేసి పెదవి విరుస్తూ, పోయి చాలా గంటలైంది, మీరు తెలుసుకోలేదు అన్నాడు. గుండె ఆగిపోయింది అంటారా అన్నాడు వరహాలరావు. ఇప్పుడే నేనేం చెప్పలేను, పరీక్షకు పంపాలి. డాక్టర్ క్రింద దొర్లి ఉన్న గ్లాస్ తీస్తూ, అదిగో ఆ రాక్షస ఏదో చేసింది. నా బిడ్డ నిన్న బాగానే ఉన్నాడు, ఏమే, నువ్వు ఏం మందు పెట్టావాడికి అంటూ రాధ వైపు వచ్చింది. రాధ దుర్గమ్మ వైపే చూస్తుంది. రాధ కళ్ళ ముందు రాత్రి దుర్గమ్మ తనని మంచినీళ్ళు తాగమని అనటం, అవి తాగుతుండగా శివం రావటం, తను గ్లాస్ టేబుల్ మీద పెట్టడం గుర్తుకొచ్చింది. తనతో పోట్లాడిన తర్వాత శివం గ్లాస్ నేలకేసి కొట్టిన శబ్దం తను విన్నది. ఆ నీళ్లు తాగాడు కాబోలు, సందేహం లేదు. అంతే అయి ఉంటుంది. ఏం చేయబోయారు వీళ్ళు? డాక్టర్, శవాన్ని పరీక్ష చేసి ఈ హఠాత్ మరణానికి కారణం ఏమిటో మాకు చెప్పండి అన్నాడు వరహాలరావు. అప్పటికీ దుర్గమ్మ శోకాలు విన్న ఇరుగు పొరుగు ఆడవాళ్లు చేస్తున్న పనులు వదిలి పరిగెత్తుకొచ్చి ఆ ఇంటి నిండా మూగారు. క్షణంలో శివం మరణించిన వార్త వీధంతా తెలిసిపోయింది. శివం మరణం సహజం కాదనే సంగతి అందరూ గుసగుసలాడసాగారు. శివం మృతదేహం పరీక్ష చేసిన ఫలితాలు వచ్చాయి. శివం చావు సహజం కాదని, నిద్రమాత్రలు మింగాడని, అతను చిత్తుగా తాగి ఉన్నాడని పరీక్షలో తేలింది. నిద్రమాత్రలు అతన్ని ఏబరమాటుగా మింగాడా లేక ఎవరైనా అతన్ని చంపాలనే ఉద్దేశంతో నీళ్లలో కల్పించారా అన్నది తర్కమైంది. గ్లాసు మీద శివం తల్లి చేతి వేలిముద్రలు, భార్య వేలిముద్రలు ఉన్నాయి. వరహాలరావు కేసు పెట్టాడు. ప్రపంచంలో ఏ తల్లైనా కొడుకుని చంపుకుంటుందా? భార్య భర్తని చంపడానికి సులభంగా ప్రయత్నిస్తుంది కాబట్టి ఈ పని తప్పక రాధే చేసింది అనేది అతని ప్రచారం. శివం పోయాడనే వార్త వినగానే ఊరి నుంచి శాంతమ్మ, రంగయ్య, అలివేలు వచ్చారు. అతని మరణం అనుమానాస్పదంగా ఉందని తెలియగానే వాళ్ళు కంగారు పడి ఊరి నుంచి పంచాక్షం మాస్టర్ని పిలిపించారు. గిరిగారు, రజనీ కూడా రాధని చుట్టానికి వచ్చారు. రాధ శోకదేవతలా ఉంది. ఆ కళ్ళల్లో సర్వం పోగొట్టుకున్న దీనత్వం కనిపిస్తోంది. నా కొడుకుని పొట్టన పెట్టుకుందిరా దేవుడా, ఈ ముదనష్ట పెళ్లి చేయకుండా ఉన్నా వాడు 100 ఏళ్ళు బ్రతికేవాడు. వాడు దీన్ని చేసుకున్న తర్వాత
ఒక్కరోజు కూడా సుఖపడలేదంటూ దుర్గమ్మ తీస్తున్న శోకాలు వీధంతా వినిపిస్తున్నాయి. శాంతమ్మ రాగానే, వచ్చావా తల్లి, నా కొడుకుని పొట్టన పెట్టుకుని మింగిందిగా, ఇక తీసుకువెళ్ళు అంటూ ఈసడించింది. ఇరుగు పొరుగు నానా రకాలుగా అంటున్నారు. కృష్ణ పేరెత్తి మాట్లాడుతున్నారు. ఈ పని అతని ప్రోద్బలమే అంటున్నారు. అతని రాకపోకలు, శివం పోట్లాట ఇదంతా మేము ఎరగిని భాగవతమే ఏమి కాదుగా. రాధ ఇక్కడుంటే వీళ్ళు బ్రతకనీరు. సూటిపోటి మాటలతో కుళ్ళబొడి చంపేస్తారు. రాధని తక్షణం ఎక్కడికైనా తీసుకువెళ్ళడం మంచిది అన్నారు గిరిగారు. ఊరు తీసుకువెళ్దామంటే ఈ కేసు ఒకటి వచ్చి పడిందా అన్నాడు రంగయ్య. తాతయ్య, రాధని మన ఇంటికి తీసుకువెళ్దామంది రజని. అదే నయం. ఈ కేసు కోసం మళ్ళీ మళ్ళీ రావాలంటే శ్రమ అన్నారాయన. రాధని ఆ పూటే గిరిగారింటికి తీసుకొచ్చారు. ఆయనే ఒక ప్లేడర్ని మాట్లాడి కేసు అప్పగించారు. కోర్టులో కేసు విచారణ ప్రారంభమైంది. రాధ తనకు తెలిసింది జరిగింది చెప్పింది. రాధ మటలు, ఆ దుఃఖం, దీనంగా ఉన్న ఆ ముఖం, అదంతా నటన అన్నాడు వరహాలరావు వైపు న్యాయవాది. రాధకి శిక్ష పడేదే, కానీ మధురం చెప్పిన సాక్ష్యం కేసునంతా తలక్రిందలు చేసింది. మరే, నా పెళ్ళికి మా అత్తయ్య డబ్బు ఇవ్వను అంది. మా నాన్నకు కోపం వచ్చింది. అప్పుడేమో మాత్రలు తెచ్చి అమ్మమ్మకిచ్చి, ఇవి రాధకి నీళ్లల్లో కలిపివ్వండి జాగ్రత్త అన్నాడు అని సినిమాకి వెళ్ళిపోయాడు. మా అమ్మమ్మ అవి గ్లాసులో నీళ్ళల్లో వేసి మా అత్తయ్యకి ఇచ్చింది. మా అమ్మమ్మ పక్కింటికి వెళ్ళింది. అవి తాగితే అత్తయ్య ఏమవుతుందా అని నేను చూస్తున్నాను. ఇంతలో మామయ్య వచ్చాడు. అత్తయ్య మామయ్య పోట్లాడుకున్నారు. మామయ్య అత్తయ్యని కొట్టాడు. గొంతు పట్టుకుని నలపబోతుంటే పాపం అత్తయ్య తప్పించుకుని గదిలోకి పారిపోయి లోపల గడియ పెట్టుకుంది. మామయ్య గది తలుపులు తీయమని తన్ని అరిచి చివరికొచ్చి, బయటకు రావా నువ్వు, అప్పుడు నీ పని చెప్తాను అంటూ సోఫాలో కూర్చుని మంచినీళ్ళు త్రాగి ఆ గ్లాసు నేలకేసి కొట్టాడు. ఆ తర్వాత మామయ్య నిద్రపోయాడు. మధురం ఇదంతా చెప్తుంటే వరహాలరావు ముఖం వెలవెలపోయింది. ఓ సిద్ధిని దుంపదెగ, ఎప్పుడు చూసింది అనుకుంది దుర్గమ్మ. అమ్మా చూసావా, దానికి చాటుగా నిలబడి అందరి మాటలు వినడం చోట నువ్వే నేర్పావు. అదే ఇప్పుడు మన కొంప ముంచింది అంది రత్నమాణిక్యం ఏడుస్తూ. వరహాలరావుకి దుర్గమ్మకి జైలు శిక్ష పడింది. రాధని మధురం రక్షించింది. మధురం రుణం మనం తీర్చుకోలేం అన్నారు గిరిగారు. మధురానికి నాగరాజుకి పెళ్లి చేయించండి, ఆయన అడిగిన ఆఖరి కోరికే అది అంది రాధ కళ్ళనీళ్ళు ఉగ్గబట్టుకుంటూ. మధురానికి నాగరాజుకి గుళ్ళో పెళ్ళయింది. రాధ పల్లెటూరు ప్రయాణమైంది. వెళతాను బాబాయ్ గారు అంది గిరిగారి దగ్గరికి వచ్చి. ఆయన రాధ తల మీద చేయి వేశారు. రాధ, పెద్దవాడిగా నీకు ఒక సలహా ఇవ్వనా? రాధ ఏమిటన్నట్టు చూసింది. నీ వయసు చాలా చిన్నది. నువ్వు ఈ దుఃఖాన్ని నుంచి తేరుకున్న తర్వాత మరో పెళ్లి చేసుకొని. రాధ ఆ మాట అనకండి. నా వయసు చిన్నదైనా నేను పొందిన అనుభవం పెద్దది. ఈ జీవితంలో నాకు ఇంకా ఏ మమకారాలు లేవు. కృష్ణకి ఏమైనా ఉత్తరం రాయమంటావు? వెళ్ళబోయిన రాధ ఆగిపోయింది. వద్దు, నా గురించి మీరు ఇదేమీ ఒక్క మాట కూడా అతనికి రాయొద్దు. కులాసాగానే ఉన్నానని వ్రాయండి. మీకు తెలుసుగా, ఈ పరిస్థితిలో అతన్ని ఏ చిన్న మంచి పని కోసం చేయబోయినా అది లోకం కళ్ళకు మరో వికృతమైన అర్థంగా కనిపిస్తుంది. దయవుంచి మీ ఉత్తరాల్లో సాధ్యమైనంత వరకు నా ప్రసక్తే తీసుకురాకండి. రాధ వడివడిగా అడుగులు వేసి వెళ్ళిపోయింది. శాంతమ్మ దగ్గర రజని నిలబడిపోయింది. వస్తాను రజని, ఉత్తరాలు రాస్తుంటావుగా. రాధ కళ్ళెత్తి రజని వైపు చూసింది. స్నేహపూరితంగా ఉన్న రజని ముఖం చూడగానే రాధ గుండెల్లోకి దుఃఖం కెరడం తన్నుకొచ్చింది. రజనీని కౌగిలించుకుంది. తప్పకుండా రాస్తాను. నువ్వు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞత తెలియజేయాలో నాకు అర్థం కావటం లేదు. స్నేహితుల మధ్య కృతజ్ఞతలు ఏమిటి రాధా? ఆపదలో ఆదుకోకపోతే ఇక స్నేహితులు ఎలా అవుతారు? రాధా, నువ్వు త్వరగా మామూలు మనిషి అవ్వాలి. ప్రయత్నిస్తాను. డాన్స్ ప్రాక్టీస్ మళ్ళా ప్రారంభించు. నీ జీవితానికి ఒకే ధ్యేయం ఏర్పడుతుంది, డాన్స్. ఊహ. శివానికి ఇష్టం లేదు. గజ్జలు బావిలో పారవేశాడు. అతనికి ఇష్టం లేని ఆ పని ఇక ఈ జన్మకి చేయను. రామ్మారా పంచాక్షరం గారు పిలిచారు. రాధ వచ్చి టాక్సీలో కూర్చుంది. రజనీ రాధ చెయ్యి వదలలేనట్టుగా వదిలింది. టాక్సీ బయలుదేరింది. చూస్తుండగానే కనుమరుగైపోయింది. రజనీ గద్గదతో అస్పష్టంగా అంది, ఏ ఆడపిల్లకి ఇలాంటి దురదృష్టం వద్దు తాతయ్య. ఎంత మంచి భవిష్యత్తు గల రాధ జీవితం కొమ్ములు నరికిన చెట్టులా ఎలా మూడిగా అయిపోయిందో చూసారా? అవును తల్లి, ఈ విధి రాసిన పుస్తకాల్లో ఏ పుటలో ఏ మార్పు ఉంటుందో ఎవరికీ తెలియదు. రాధ ఎంతో మంచి డాన్సర్ అవుతుందనుకున్నా అన్నారాయన. 4-5 సంవత్సరాలు గిర్రెన తిరిగాయి.
ఇన్ని సంవత్సరాలలో విదేశం వెళ్ళిన ఒక్కసారి గిరిగారికి రాసిన ఉత్తరంలో నాకు మన దేశం రావాలని ఎంతగానో అనిపిస్తుంది. కానీ ఆ కోరిక నేను నిగ్రహించుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నేను ఇండియా వస్తే రాకపోకలకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అలా వృధాగా ఖర్చు చేయడం నాకు ఇష్టం లేదు. నేను నా అవసరాలకు అతి పొదుపుగా వాడుకుని నా సంపాదనలో ప్రతి పైసా కూడబెట్టి మీకు పంపిస్తున్నాను. నేను పంపిన డిజైన్ ప్రకారం హాస్పిటల్కి అందించండి. ఆ హాస్పిటల్ నాకు సుందరమైన కళ. నేను విదేశం నుంచి తిరిగి వచ్చి నా ఊరిలో అడుగుపెట్టగానే ఆ సుందర స్వప్నం నా కళ్ళెదుట సాక్షాత్కారం అవ్వాలి. ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నాను. రజనీని అడిగానని చెప్పండి. మీరు క్రిందటిసారి ఉత్తరంలో కూడా రాధని గురించి ఏమీ రాయలేదు. ఈసారైనా తప్పకుండా రాధ యోగక్షేమాలు రాయండి. ఇలా ఉండే ఉత్తరాలు. రాను రాను రజనీకి ఆ ఉత్తరాలు విసిగిరాసాగాయి. ఎంతసేపు హాస్పిటల్, దాని బాగోగులు ఇవి తప్ప అతని ఉత్తరాల్లో ఇంకేమీ ఉండేవి కావు. కృష్ణ అమెరికా నుంచి పంపుతున్న డబ్బు క్రమంగా సీతారామపురంలో హాస్పిటల్గా రూపొందసాగింది. పంచాక్షరం మాస్టర్ ఎంతో శ్రద్ధ తీసుకుని శ్రమ అనుకోకుండా దాని అజమాయిషి చూడసాగారు. కృష్ణ స్వదేశం తిరిగి వచ్చాడు. ఎయిర్పోర్ట్కి గిరిగారు, రజనీ వచ్చారు. హాస్పిటల్కి రంగులు వేయించే పని మిగిలి ఉండడంతో పంచాక్షరం మాస్టర్ రాలేదు. రజనీ, బాగున్నావా? నువ్వు కొంచెం లావయ్యావు అన్నాడు కృష్ణ పలకరిస్తూ. రజనీ నవ్వింది. నువ్వు మాత్రం ఏమీ మారలేదు అంది. అతని కళ్ళు ఎవరికోసమో వెతికినట్టు చూసినాయి. రాధ రాలేదా? ఇంటికి పద, చెప్తాను అన్నారు గిరిగారు. కృష్ణ చాలా సంతోషంగా ఉన్నాడు. అతని కళ్ళల్లో తృప్తి, ఆత్మస్థైర్యం సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. అందరూ ఇంటికి వచ్చారు. భోజనాలు అవగానే కృష్ణ రాధ ఇంటికి వెళ్ళొస్తానని బయలుదేరాడు. కృష్ణ, ఇలా కూర్చో, రాధను గురించి నీకు కొన్ని సంగతి చెప్పాలి అన్నారు గిరిగారు. ఏమిటది? కూర్చుని అడిగాడు. కృష్ణ, ఫారెన్ వెళ్ళిన వారం రోజులకే శివం నిద్రమాత్రల మూలంగా మరణించడం, రాధ మీద కేసు వచ్చిన సంగతి అంతా చెప్పాడు. ఏమిటి, శివం పోయాడా? కృష్ణ నిర్ఘాంతపోయాడు. గిరిగారు జరిగిందంతా వివరంగా చెప్పారు. కృష్ణ ముఖంలో రకరకాల భావాలు ముప్పిరిగొన్నాయి. ఇంత ఘోరం జరిగితే, రాధకింత కష్టం కలిగితే నాకెందుకు తెలియచేయలేదు? అతని కంఠం కంపించింది. నేను ఫారెన్ వెళ్ళేటప్పుడు మీకు ఏం చెప్పాను? రాధకు మీరే అండా అని చెప్పలేదు. మీరు నాకేమని మాట ఇచ్చారు? నాకు ఇంకో మనవరాలు ఉంది అనుకుంటానన్నారు. నేను మీ మాట మీద పూర్తి నమ్మకం ఉంచాను. రాధ ఇంత బాధల్లో ఇరుక్కుంటే నాకు మాట మాత్రం తెలియనిలేదు. నేను ఎన్నిసార్లు ఉత్తరం రాసినా రాధ ప్రసక్తి తప్పించారు. కులాసాగానే ఉంది అంటూ నన్ను మభ్యపెట్టారు. కృష్ణ లేచి ఆవేశంగా అన్నాడు. రజని తదేకంగా అతని ముఖాన్నే చూస్తుంది. అతని ముఖంలో బాధని గమనిస్తోంది. గిరిగారు అనునయంగా చెప్పారు. కృష్ణ, భర్తని చంపిందనే అపవాదు నెత్తిన పడిన రాధ నీకు తనని గురించి ఏ విషయమూ తెలియపరచవద్దని మాట తీసుకుంది. కేసు విచారణ జరిగి వరహాలరావుకి, దుర్గమ్మకి శిక్ష పడినా ఇదంతా రాధ తరపున మేము చేరి కేసుని గోల్మాల్ చేశామని, రాధకి శిక్ష తప్పించామని లోకం మమ్మల్ని కూడా ఆడిపోసుకుంది. అందులోనూ నువ్వు వెళ్ళిన కొత్త, నీకు ఇదంతా తెలిస్తే నీ పని మీద ఏకాగ్రత పోయి ఎక్కడ వ్యాకుల పడతావోనని సంకోచించావు. ఇప్పుడు రాధ ఎక్కడుంది? ఆ భగవంతుడికే తెలియాలి. కేసు అయిపోగానే సీతారామపురం వెళ్ళిపోయింది. అక్కడ ఒక 6 నెలల పాటు ఉంది. రజనీకి అడపాదడపా ఉత్తరాలు రాస్తూనే ఉంది. ఆఖరిసారిగా ఒక్క ఉత్తరం వచ్చింది. రజనీ, ఏదమ్మా ఆ ఉత్తరం తీసుకురా అన్నారాయన. రజనీ తన గదిలోకి వెళ్ళి ఉత్తరం వెతికి తెచ్చి అతనికి ఇచ్చింది. అతను ఆతృతగా చదువుతున్నాడు. అందులో ఇలా ఉంది. రజనీ, నువ్వు రాసిన ఉత్తరాలు అందుతూనే ఉన్నాయి. జవాబు రాయడానికి నాకు ఉత్సాహమే లేదు. నువ్వేమీ అనుకోకు. నాకు ఈ జీవితం మీద చాలా విరక్తిగా ఉంది. బ్రతుకు మహాభారంగా ఉంది. ఎవరి కోసం బ్రతకాలి? బ్రతికి నేనేం చేయాలి అనిపిస్తోంది. నా భవిష్యత్ ఏమిటో నాకే తెలియటం లేదు. బహుశా నీకు ఇదే నా ఆఖరి ఉత్తరం అనుకుంటాను. నీ ప్రియమైన స్నేహితురాలు రాధ. గిరిగారు చెప్తున్నారు. ఆ ఉత్తరం తర్వాత మళ్ళీ ఉత్తరం రాలేదు. పంచాక్షరం మాస్టర్ ఈ హాస్పిటల్ పని మీద ఇక్కడికి వస్తే రాధ సంగతి అడిగాను. రాధ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందట. ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు అని చెప్పారు. ఉత్తరం చదవడం పూర్తవగానే కృష్ణ పెదవులు బిగపట్టినట్టుగా నిలబడ్డాడు. గుప్పెటగా మారిన ఎడం చెయ్యి అతని నోటి దగ్గరికి వెళ్ళింది. అతను ఆ ఉత్తరం పట్టుకుని చటుక్కున వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు. మరో నిమిషంలో ఆ గది తలుపులు మూసుకున్నాయి. రజనీ, గిరిగారు ముఖముఖాలు చూసుకున్నారు. 4 గంటలైంది. కృష్ణ గది తలుపులు తెరుచుకుని వచ్చాడు. అతని కళ్ళు ఎర్రగా వాచున్నాయి. ముఖం కడుక్కుని నీట్గా ముస్తాబై ఉన్నాడు. రజనీ, టీ తీసుకురామ్మా అన్నాడు గిరిగారు. రజనీ టీ తెచ్చిచ్చింది. కృష్ణ టీ తీసుకున్నాడు. ఐఆమ్ సారీ,
మధ్యాహ్నం రాధ విషయంలో మిమ్మల్ని ఏదేదో అనేశాను. ఇందులో మీ తప్పేం లేదన్నాడు. అతని గొంతు క్షమాపణ కోరుతున్నట్టుగా ఉంది. పర్వాలేదు కృష్ణ, ఒక్కోసారి అలాంటి వార్తలు వింటే ఎవరికైనా బాధ కలుగుతుంది. అయిన వాళ్ళ మనలో మనకి ఆ మాత్రం చనువు లేకపోతే ఎలా అన్నారాయన. పంచాక్షరం మాస్టారు నీ హాస్పిటల్ ఓపెనింగ్కి ముహూర్తం కూడా పెట్టేశారు. మనల్ని అందరినీ కలిసి రమ్మనమని ఉత్తరం రాశారు. ఇదిగో అంటూ అందించారు. అయితే అందరం కలిసే వెళ్దాం ఏం రజని అన్నాడు కృష్ణ. రజని తల ఊపింది. కృష్ణ ఉత్తరం మడుస్తూ అన్నాడు, నేను అనుకున్న పని నెరవేరింది. హాస్పిటల్ ఓపెనింగ్ మాస్టర్ పెట్టిన ముహూర్తం సరిగ్గా వారం ఉంది. ఊరికి రజనీ నేను భార్యాభర్తలుగానే కలిసి వెళతాం. ఈ వారం రోజుల లోపల మంచి రోజు ఉంటే చూడండి. నేను రజనీ మీకు అభ్యంతరం లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం అన్నాడు. మాకేం అభ్యంతరం ఉంటుందో, అంతా రజనీ ఇష్టం. రజనీ పంచాంగం ఉంది కదా పట్టుకురా అన్నారు ఆయన. రజనీ వెళ్ళి పంచాంగం తెచ్చిచ్చింది. గిరిగారు పంచాంగం చూసి బుధవారం బాగుందన్నారు ఆయన. అయితే ఆ వారం ఖాయం అన్నాడు కృష్ణ. ఇంతలో ఫోన్ రావడంతో రజనీ అక్కడికి వెళ్ళింది. రజనీని కూడా అడగండి అన్నాడు. రజనీ అడగడం ఏమిటో, ఇన్ని సంవత్సరాలు నీకోసం ఎదురు చూస్తుంటే అన్నారు. రాత్రైంది. కృష్ణ మంచం మీద కూర్చుని హాస్పిటల్ ఓపెనింగ్ కావాల్సిన జాబితా నోట్ చేసుకుంటున్నాడు. ఇంతలో అడుగుల చప్పుడైంది. అతను కాగితంలో నుంచి తల ఎత్తి చూశాడు. ఎదురుగా రజనీ నిలబడి ఉంది. ఏమిటి రజనీ అని అడిగాడు. రజనీ వెంటనే చెప్పలేదు, తటపటాయించింది. ఏమిటి మళ్ళీ అడిగాడు. మీకో మాట చెప్పాలని వచ్చాను. చెప్పు, ముందు కూర్చో. కుర్చీ చూపించాడు. రజనీ కూర్చోలేదు. మీరు ఫారిన్ వెళ్ళిన ఎన్ని సంవత్సరాలైంది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలంటే చాలా కాలం. మనిషి మారడానికి, మనసు మార్చుకోవడానికి కొంతమంది జీవితకాలం అయినా మారరు. నిజమే, కానీ ఇది బాగా ఇష్టం ఉన్నవారి పట్ల. అతను చకితుడే అన్నట్టు చూశాడు. రజనీ మాటలు ధోరణి అతనికి అర్థం కాలేదు. అసలు రజనీ మామూలుగా చిలిపి చూపులతో కవ్వింపుగా లేదు, సీరియస్గా ఉంది. వేరుగా అనుకోకండి, అమ్మ తాతయ్య మన ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ కోసం ఏర్పాటు చేశారు. ఈ పెళ్లికి ముందు మిమ్మల్ని సూటిగా ఒక్క మాట అడగాలని వచ్చాను. అడుగు. మీ మనసులో రాధకి ఉన్న స్థానం ఎవరికి ఇవ్వలేనిది, అవునా? రాధ ఇప్పుడు లేదుగా రజనీ. అతని కంఠం భారమైంది. మీ కంటికి ఎదురుగా లేదు నిజమే, కానీ మీ మనసులో ఉంది. ఆమె స్థానం మీరు ఎవరికి ఇవ్వరు. ఇది అబద్ధం కాదుగా. అతను మాట్లాడలేదు. మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయికి రాధ తర్వాతనే స్థానం లభిస్తుంది. రాధని తోసి మాత్రం కాదు. అందుకే నేను మిమ్మల్ని తప్పుపట్టడం లేదు. పైనుంచి అలాంటి అదృష్టానికి నోచుకున్న రాధ ధన్యురాలు అంటున్నాను. నీ మనసులో మాట ఏమిటో చెప్పు రజనీ, అతను అర్థిస్తున్నట్టు అన్నాడు. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి మనసులో నాకు ప్రథమ స్థానం ఉండాలి. మనసు నేను ఇంకొకరికి పంచలేను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను, వేరే అతన్ని పెళ్లి చేసుకుంటున్నాను. సుధీర్కి నేనంటే ప్రాణం, కానీ అతని స్థితిగతులు అమ్మకి తాతయ్యకి నచ్చలేదు. నేనెంత చెప్పినా వాళ్ళు వినడం లేదు. ఆ గదిలో క్షణంసేపు భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. మీకు బాధ కలిగించినట్లయితే క్షమించండి అంది. అతను తేరుకున్నాడు. తనను తాను సంభాళించుకున్నాడు. కాదు రజనీ, బాధ కలిగినా నీ ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నీ మనసులో మాట నిర్మోహమాటంగా చెప్పి మనిద్దరికీ మేలు చేశావు. మీ అమ్మ తాతయ్యల మాట ఒప్పుకొని ఉంటే తర్వాత ఇద్దరం నరకంలో పడేవాళ్ళం. నేను వాళ్ళకి నచ్చ చెప్తాను. థ్యాంక్ యూ అంది రజనీ. రజనీ వెళ్ళిపోయింది. చాలాసేపు అలా కూర్చుండిపోయిన అతను నిట్టూర్చాడు. తర్వాత మళ్ళా లిస్టులో రాసుకోవడంలో మునిగిపోయాడు. గిరిగారు పెళ్లికి బాగుంది అన్న తేదీకి ముందు రోజునే కృష్ణ తన సాక్షి సంతకంతో రజనీ సుధీర్ల వివాహం జరిపించాడు. రజనీ మీ గురించి చెప్తూనే ఉంది. నేను మీరు ఇలా సహకరిస్తారని కలలో కూడా అనుకోలేదు అన్నాడు సుధీర్ కృష్ణ చేయి నొక్కుతూ. కృష్ణ వధూవరులిద్దరినీ వెంట పెట్టుకుని ఇంటికి వచ్చాడు. ఇదేమిటి కృష్ణ? గిరిగారు తెల్లబోయారు. రజనీ ఇష్టం సార్, మీరు బాధపడవద్దు, సంతోషంగా ఆశీర్వదించండి అన్నాడు. ఎవరికి ఎవరు రాసిపెట్టి ఉన్నారో కదా అన్నారు ఆయన వేదాంతంగా. రజనీ భర్తతో, సుధీర్ అర్జెంటుగా మన పెళ్ళైపోయింది, ఎవరినీ పిలవలేదు. నా ఫ్రెండ్కి ఈ వార్త తెలపాలి, టెలిగ్రామ్ ఇవ్వు అంది. ఏమని ఇవ్వను అన్నాడు తను. నా పెళ్లి జరిగింది, నేను చాలా సంతోషంగా ఉన్నానని ఇవ్వు. అలాగే. కృష్ణ సీతారామపురం బయలుదేరే రోజు వచ్చింది. అతన్ని పంపడానికి స్టేషన్కి రజనీ సుధీర్ ఇద్దరు వచ్చారు. హాస్పిటల్ ఓపెనింగ్కి మీరంతా తప్పకుండా రావాలి అన్నాడు కృష్ణ. రాకుండా ఉండగలమా? ఈ లోపలంతా తాతయ్య కోపం పోగొట్టి ఆయన్ని కూడా తీసుకొస్తాను అన్నది రజనీ. కృష్ణ ఎక్కిన రైలు కదిలింది. అతని మనసు పరిపరి విధాల పోతోంది. ఇలా ఒంటరిగా ఊరు వెళ్లాల్సి వస్తుందని అతను అనుకోలేదు. అతనికి జీవితం శూన్యంగా
తోడు లేనట్టుగా అనిపించింది. నేను ఒంటరి వాడిని ఎందుకు అవుతాను? నా ఊరు నా కోసం ఎదురు చూస్తోంది. నా హాస్పిటల్లో అడుగు పెట్టగానే నాకు జీవితం అంతా సందడే అనుకోసాగాడు. స్కూల్ గంట గణగణా వినిపించింది. కిటికీ రెక్క మీద చేయి వేసి సుదీర్ఘ ఆలోచనలో మునిగిపోయినట్టుగా చిత్తరువులా నిలబడిన కృష్ణ గణగణలాడే ఆ శబ్దం భుజం తట్టినట్టు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. గత స్మృతులలో లీనమైపోయిన అతని మనసు మెల్లగా వాస్తవంలోకి వచ్చింది. కృష్ణ కనురెప్పలు తడిగా ఉన్నాయి. అతని గుండెలను చీల్చుకుంటూ గాఢంగా నిట్టూర్పుతో బయటకు వచ్చాడు. కరిగిపోయిన శిలలాంటి ఆ జ్ఞాపకాలు ఇప్పుడు తలుచుకుంటే ఆ జీవితం తనదేనా అని అనిపిస్తుంది. మిట్ట పల్లాల వెంట నడిచి నడిచి గమ్యం చేరుకున్న మనిషిలా ఉన్నాడు అతను. గడిచిపోయిన ఆ సంవత్సరాలు అతని గుండెల్లో జ్ఞాపకాల సుళ్లను అల్లి వెళ్ళినాయి. రజని చెప్పిన మాటలు ఎంతో నిజం. రాధ ఎవరి కళ్ళకి కనిపించని మాట నిజం. అతని మనసులో నుంచి జరిగిన మాట యథార్థం. తన జీవితం ఇక రాధ జ్ఞాపకాలతో ఈ ఊరి ప్రజల సేవలకి అంకితం అవుతుంది. అతను కిటికీ దగ్గర నుండి వెనక్కి తిరిగాడు. ఇంతలో మే ఐ కమిన్ సార్ అని అనిపించింది. స్ప్రింగ్ డోర్ క్రింద తెల్లటి మేజోళ్ళు బూటు ధరించిన నర్స్ కాళ్ళు కనిపించాయి. అవి గుమ్మం ముందున్న పీచ్ మీద కాళ్ళు తుడుచుకుంటూ క్షణం ఆగినాయి. కృష్ణ ఎస్ అంటూ టేబుల్ దగ్గరికి వచ్చాడు. అతను టేబుల్ మీద ఉన్న కాగితాలు తీసి సర్దుతున్నాడు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. చిరునవ్వుతో తల ఎత్తి విష్ చేస్తున్న అతను నోట మాట రానట్టు నిశ్చేష్టుడయ్యాడు. అతనికి ఎదురుగా నర్స్ డ్రెస్లో రాధ నిలబడి ఉంది. కృష్ణ ముఖం వెయ్యి మెరుపు దెబ్బల తాకిడికి తిన్నట్టుగా అయింది. రాధా! తనను తాను నమ్మలేనట్లు చూస్తున్నాడు. రాధ చిరునవ్వుతో అతన్నే చూస్తోంది. రాధ ముఖంలో అనర్వచనమైన కాంతి కనిపిస్తోంది. ఆ కళ్ళల్లో నిర్మలమైన సరస్సుల ఎలాంటి కలతలు లేకుండా ఉన్నాయి. ఆ ముఖం ఈ ప్రపంచంలో కష్ట నిష్ఠురాలను సమన్వయపరుచుకునే ఉందా తను తెలిసినట్టుగా గంభీరంగా ఉంది. అతను చటుక్కున టేబుల్ చుట్టూ వచ్చి చిన్నపిల్లాళ్ళ రాధ రెండు చేతులు గట్టిగా పట్టుకున్నాడు. రాధా, నువ్వు నువ్వు మాట రానట్టుగా తడబడిపోయాడు. ఇంకా రాధ బ్రతికే ఉందేమిటి అని ఆశ్చర్యపోతున్నావా? లేదు 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 రాధా. అతను రాధ డ్రెస్ని నకసిక పర్యంతం ఒక్కసారి పరిశీలనగా చూశాడు. రాధని భగవంతుడు ఎందుకింత అన్యాయం చేశాడా అని బాధపడుతున్నాడు. విధిని ఎవ్వరూ తప్పించలేరు కృష్ణ. నేనెలా ఉన్నా నిన్ను చూస్తుంటే మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకు? మా ముద్దబ్బాయి అనుకున్నవన్నీ సాధించాడు. చిన్నప్పుడు అనుకున్నట్టు పెద్ద డాక్టర్ అయ్యాడు. ఊర్లో హాస్పిటల్ తెచ్చాడు. నీకు గుర్తుందా? నువ్వు డాక్టర్ అయితే నేను నీ దగ్గర నర్సుగా చేరతానని నాన్నకి సుస్థి చేసినప్పుడు ఓసారి అన్నాను. అతని కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నవ్వుతూ అనుకున్న ఆ మాటలను విధి ఇంత క్రూరంగా నిజం చేస్తుందని అనుకోలేదు రాధా. రాజకుమార్తెలా ఎలా బ్రతకాల్సిన దానివి చివరికి ఎలా అయ్యావు? రాధ కళ్ళల్లో చివ్వున నీళ్లు ఉబ్బికినాయి. అయినా నిగ్రహించుకుని చిరునవ్వుతో అంది. ఇప్పుడు నాకేం తక్కువైంది చెప్పు? రజనీతో నీ పెళ్లి కావడం నాకెంతో సంతోషంగా ఉంది. కోరుకున్న వ్యక్తితో నా పెళ్ళయింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను అని రజనీ దగ్గర నుంచి మొన్న వచ్చిన టెలిగ్రామ్ చూడగానే నా జన్మకి ఉన్న ఒక్క కోరిక తీరినట్టయింది. మీ ఇద్దరి చల్లని నీడలో పుట్టి పెరిగిన ఈ గడ్డ మీద బీద ప్రజలకు సేవ చేస్తూ నా జీవితం హాయిగా గడుపుతాను. అవును, రజనీ నీతో రాలేదెందుకు? నీతోనే తీసుకొస్తానని అనుకున్నాను. రాధా, అతను ఏదో చెప్పబోయాడు. ఇంతలో స్ప్రింగ్ డోర్ తెరుచుకుని వరహాలరావు చటాలన లోపలికి వచ్చాడు. రాధ చేతుల్ని గుండెలకు ఆనించుకున్న కృష్ణను చూడగానే ఆయన కళ్ళు చింతనిప్పులాయే. భేష్, ఊళ్ళో అడుగుపెట్టావో లేదో అప్పుడే భాగవతం మొదలైందన్నమాట. ఇది ఇక్కడికి నర్సుగా వచ్చిందనగానే నాకు అప్పుడే అనుమానం వేసింది. ఈ అనుమానం నిజమని కళ్ళారా చూశాను. కృష్ణ రాధ చేతులు వదిలేసి ఆయన వైపు తిరిగారు. మీరు అడగకుండా లోపలెందుకు వచ్చారు? మర్యాదగా బయటకు వెళ్తారా? నోర్మొయ్. మర్యాదట మర్యాద. నువ్వు నాకు మర్యాద గురించి చెప్పొచ్చావట్రా? నాకిప్పుడు అర్థమవుతుంది. మీ ఇద్దరు కూడబలుక్కునే శివాన్ని చంపేశారు. 4 ఏళ్ళు దూరంగా ఉంటే నలుగురు మర్చిపోతారనుకున్నావు. నువ్వు ఫారెన్ వెళ్ళి దాన్ని నర్స్ ట్రైనింగ్ పంపించావు. డాక్టర్ నర్స్, భలే వీలైన సంబంధం. షటా! కృష్ణ అరిచాడు. కానీ వరహాలరావు ఆగలేదు. అంతకంటే ఇంకా గట్టిగా అరుస్తూ, ఊరిలో ముండమొప్పి హాస్పిటల్ ఒకటి కట్టి అందరి నోళ్ళు మూయిద్దామని అనుకున్నావు కాబోలు. లోకం కళ్ళల్లో తెలివిగా దుమ్ము కొట్టామని ఇద్దరు సంబరపడకండి అని చెప్పడానికి వచ్చాను. యూ గెట్ అవుట్. కృష్ణ ఆయన్ని మెడపట్టి గది బయటకు తోశాడు. ఒరేయ్, నేను ఈ ఊళ్ళో ఉండగా నీ ఆటలు సాగవరా? పెద్ద డాక్టర్ అయ్యావని విర్రవీగుతున్నావేమో. నీ బ్రతకంతా బయట పెట్టి ఈ ఊళ్ళో వాళ్ళందరి చేత నీ ముఖాన్ని ఉమ్ము వేయిస్తాను.
నిన్ను ఈ ఊరి నుంచి కుక్కను తరిగినట్టు తరమపోతే నా పేరు వరహాలరావే కాదు. రాధ తిట్లు భరించలేనట్లు అక్కడి నుంచి పారిపోయింది. నన్ను మెడపట్టి తోస్తావట్రా, నీ హాస్పిటల్ నేలమట్టం చేయకపోతే చూడు. వరహాలరావు రంకెలు వేస్తూ వెళ్ళాడు. కృష్ణ పెదవి నములుతూ ఆవేశం బలవంతంగా నిగ్రహించుకుంటున్న వ్యక్తిలో నిలబడిపోయాడు. అతని మనసంతా విషం తిన్నంత చేదుగా అయిపోయింది. పంచాక్షరం మాస్టర్ లోపలికి వచ్చారు. ఏమిటి కృష్ణ, వరహాలరావు అంత దూకుడుగా వెళ్తున్నాడు అని అడిగాడు. ఆయన సంగతి మీకు తెలియదే ఉంది మాస్టారు. రాధని నన్ను చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటాడు. అవును బాబు, నువ్వు వస్తావని అన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర ఏవేవో అవాకులు చవాకులు పేలుతూనే ఉన్నాడు. జైలుకి వెళ్ళొచ్చాడు కదూ. రాధ మీద ఇంకా కక్ష పెట్టుకున్నాడు. కృష్ణ నిట్టూర్చాడు. రాధ నర్సలైంది మాస్టారు అని అడిగాడు. రాధ చెల్లిందా? వచ్చింది, కానీ రాధను చూసిన ఆనందం నాకు సరిగ్గా కలగకుండానే ఇంతలో వరహాలరావు వచ్చి ఏదేదో ఆగాడు. రాధ నర్స్ అయిందని మీరు కూడా చెప్పలేదే. రాధమ్మ చెప్పవద్దంది. నీకు రజనీతో పెళ్ళయ్యే వరకు తను బ్రతికి ఉన్నట్టే తెలియనివద్దంది. పంచాక్షరం మాస్టర్ చెప్పడం ప్రారంభించారు. శివం పోయిన తర్వాత రాధని ఊరు తీసుకొచ్చా. ఎప్పుడు చూసినా దిగులుగా, స్తబ్దుగా, ఒంటరిగా కూర్చునేది. డాన్స్ ప్రాక్టీస్ చెయ్యమ్మా అంటే నాకు ఇష్టం లేదు, వద్దు అనేది. అంత హుషారుగా ఉండే పిల్ల ఇలా అయిపోవడం చూసి నాకెంతో బాధగా ఉండేది. ఆ పరిస్థితిలో తీరిక చిక్కినప్పుడల్లా వచ్చి భగవంతుడిచ్చిన ఈ జీవితం వరప్రసాదంగా భావించాలని, మనకు సుఖం లేదని విరక్తి చెందకుండా ఇతరులకు సేవ చేసి ఆనందం పొందడం నేర్చుకోవాలని నూరు పోసేవాడిని. రాధ ఉన్నట్టుండి కనిపించలేదు. తనకి ఈ జీవితంపై విరక్తి జనించిందని, తనని గురించి మర్చిపోమని ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయింది. రాధమ్మ చచ్చిపోయిందని అందరం అనుకున్నాం. నీ హాస్పిటల్ కట్టడం పూర్తయింది. నర్సుల కోసం ప్రకటన ఇచ్చాం. ఎవరూ రాలేదు. ఒకరిద్దరు వచ్చినా ఈ ఊరు సౌకర్యంగా లేదని తిరిగి వెళ్ళిపోయారు. చెట్టు చివరికి ఒక నర్సు వస్తున్నానని తనకి ఎవరూ లేరు కాబట్టి తను ఈ ఉద్యోగం చేస్తానని రాసింది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ ఇస్తున్నానని తెలియజేసింది. నేనెంతో ఆనందపడ్డాను. సరిగ్గా ఈ హాస్పిటల్లో ఉండేందుకే అర్హతలు గల నర్సు వస్తుందని సంబరపడ్డాను. తీరా ఆమె కోసం స్టేషన్కి వెళ్తే ఆమె ఎవరో కాదు, మన రాధమ్మ. ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది. వాన వస్తోంది. నేను గొడుగు పట్టుకుని స్టేషన్కి వెళ్ళాను. ఆ అపరిచిత యువతి నాకు తెలియదే. గుర్తుపట్టడం ఎలాగా అని సతమతమవుతున్నాను. ఇంతలో కంపార్ట్మెంట్లో నుంచి నర్సు డ్రెస్లో ఉన్న ఒక యువతి మాస్టారు అని కేకవేసింది. నేను ఆ యువతి వైపు చూశాను. నర్స్ డ్రెస్లో ఉన్న అమ్మాయి మాస్టారు అని నమస్కరిస్తుంటే నా కళ్ళని నమ్మలేకపోయాను. రాధ ఇంట్లోంచి వెళ్ళిపోయి నర్సు ట్రైనింగ్లో జాయిన్ అయింది. డబ్బు నువ్వు ఫారెన్ వెళ్తూ ఇచ్చింది మధురం పెళ్లి చేయగా కొద్దిగా ఉందట. దాంతో ట్రైనింగ్ పూర్తి చేసిందట. రాధ ఒకచోట ఉద్యోగం చేస్తోంది. పేపర్లో మన ఊరికి నువ్వు కట్టిస్తున్న హాస్పిటల్కి నర్సు కావాలనే ప్రకటన పదే పదే పట్టం చూసిందట. తన తోటి నర్సును తనే బలవంత పెట్టి పంపిందట. ఆమె వచ్చి ఊరు చూసి చిరాకు పడి ఆ అడవిలో ఎవరు ఉండలేరు బాబు అందట. అప్పుడిక రాధ తనే రావడానికి నిశ్చయించుకుందట. రాధ తోటి నర్సు రజనీకి తెలుసట. ఒక నెల క్రితమే రజనీ రాధను చూపించిందట. నువ్వు త్వరలో ఫారెన్ నుంచి రాబోతున్నావని చెప్పిందట. మీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారన్నట్టుగా నేనే రాధకి చెప్పాను అన్నట్టు రజనీ వాళ్ళంతా ఎప్పుడు ఇక్కడికి వస్తున్నారు? రేపు సాయంత్రం, ఎల్లుండిగా హాస్పిటల్ ఓపెనింగ్. మీరుండబోయే ఇంటిని రాధే అలంకరించింది. నువ్వు రాగానే ఆ కాఫీ పంపింది కూడా రాధే. కృష్ణ ఆ గదిని మళ్ళీ చూశాడు. ఆ గదిలో అలంకరణ రాధేదేనని అతనికి అప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఊరంతా సంబరంగా ఎదురుచూస్తోంది అన్నారాయన. మీరు ఏర్పాట్లు బాగానే చేయించారు మాస్టారా అన్నాడు అతను. అంతా రాధమ్మ గారి సలహా ప్రకారమే చేశాను. అందుకే నేను ఏ వంక పెట్టడానికి వీలు కలగలేదు అతను నవ్వుతూ అన్నాడు. సాయంత్రం అయింది. కెంజాయి రంగులో ప్రశాంతంగా ఆ పల్లెటూరు ప్రకృతితో కలిసి వింత అందాలు రంగరించుకుంటోంది. రాధ మెట్టెక్కి గుడికి వెళ్తోంది. మధ్యాహ్నం నుంచి రాధ మనసు బాగా కలత చెందింది. మనసు వ్యాకులమైనప్పుడు గుడికి వెళ్ళి దైవధ్యానంలో కుదుటపరుచుకోవడం రాధకి అలవాటు. పంచాక్షరం మాస్టారు సంధ్యాదీపం వెలిగించి దేవునికి హారతిచ్చారు. రాధకి తీర్థం ఇస్తూ, రాధమ్మ తల్లి, ఈ ఊరు వాళ్ళు ఇంకా ఎంతో అదృష్టవంతులు. కృష్ణ డాక్టర్గా, నువ్వు నర్సుగా వచ్చారు అన్నారాయన. అందరూ అలా అనుకోవటం లేదేమో మాస్టారు అంది దిగులుగా. గుంటనక్కులు కొన్ని ఉంటాయి, వాటిని గురించి పట్టించుకోవద్దమ్మా అన్నారాయన. ఇదిగో కర్ణం గారి ఇంటి నుంచి మనిషి వచ్చాడు. మిమ్మల్ని త్వరగా రమ్మనమని పిలుస్తున్నారు. దూరం నుంచి భార్య కేక పెట్టింది. వస్తున్నా అని వెళ్ళిపోయారు. రాధ మండపం దగ్గరికి వచ్చింది. చీకటి పడింది.
రాధ చిత్తరువుల మండపంలో స్తంభాన్ని అనుకుని కూర్చుంది. టైం ఎంతైందో ధ్యాసే లేదు. రాధ చెవుల్లో మాటిమాటికి వరహాలరావు అన్న మాటలే మారుమోగుతున్నాయి. ఆ మాటలు ఈటెల్లా రాధ మనసును బాధ పెడుతున్నాయి. రాధ మోకాల మీద తల వంచుకుని కూర్చుంది. తల మీద ఎవరిదో చేయి పడింది. రాధ తల ఎత్తి చూసింది. ఎదురుగా కృష్ణ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో కూడా వ్యధలాంటి కనిపిస్తోంది. ఇదేమిటి రాధా, ఒంటరిగా ఎక్కడ కూర్చున్నావే, ఇంటికి వెళదాం పదా అన్నాడు. రాధ ముఖం దించుకుంది. నిశ్శబ్దంగా ఏడవసాగింది. కృష్ణ రాధ పక్కన కూర్చుని భుజం మీద చేయవేశాడు. ఎందుకు రాధ ఏడుస్తున్నావు? ఏడుపు కాక నా జీవితంలో ఇంకేం మిగిలింది? ఈ రూపంగానైనా నా జీవితం ఒక దరికి చేరుతుందని ఆశపడ్డాను. భగవంతుడు ఇది కూడా నాకు దక్కనీయట్లేదు. అతను వెంటనే ఏం మాట్లాడలేదు. కాస్త ఆగి వ్యధభరిత స్వరంతో అడిగాడు. వరహాలరావు మధ్యాహ్నం అలా అన్నాడని బాధపడుతున్నావా రాధా? మనం ఏ తప్పు చేయనప్పుడు ఎవరు ఎలా వాగితే మనకే? మనం ఎందుకు లక్ష్య పెట్టాలి? మనం చేస్తున్నది మంచి పని. మన ఇద్దరిలో ఏ స్వార్థము ఏ పాపచింతన లేదు. మనం ఎవరి ముందు సిగ్గుపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ లేదు. లే, ఇంటికి వెళ్దాం అన్నాడు. రాధ తల అడ్డంగా తిప్పింది. వద్దు కృష్ణ, నువ్వు ఒక్కడివే డాక్టర్గా ఇక్కడ ఉంటే అందరూ నిన్ను ఆదరిస్తారు. నేనుంటే నీకు అపనిందనలు అవమానాలు ఎదురవుతాయి. నువ్వు కన్న కళ ఈ మూలంగా చెరిపోకూడదు. అసలు నేను ఈ ఊరు రావడమే తప్పు. రాధా, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వెళ్ళిపోను. రాధకి ఏడుపు వచ్చేసింది. అతని చేతులు జోడించింది. కృష్ణ రాధ జోడించిన చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. నువ్వింత పిరికిదానివని అనుకోలేదు. నేనుండగా నీకెందుకు భయం? నా భయం నీ క్షేమం కోసమే. రాధా, నాకేం భయం లేదు. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించి బాధపడకు. ఇంటికి వెళ్దాంలే. రాధ గడ్డం పట్టి కళ్ళనీళ్లు తుడుస్తూ అన్నాడు. ఇంతలో వరహాలరావు కంఠం పెద్దదిగా వినిపించింది. అదిగో చూడండి చూడండి, మీ కళ్ళతోనే మీరే స్వయంగా చూడండి వాళ్ళ ప్రేమ కలాపాలు. రాధాకృష్ణ ఇద్దరు ఉలిక్కి పడ్డట్టుగా తిరిగి చూశారు. వరహాలరావు వెంట నలుగురు కర్రలు పట్టుకుని వచ్చారు. వరహాలరావు దూకుడుగా కృష్ణ దగ్గరికి వచ్చాడు. ఏరా, ఇది దేవాలయం అనుకున్నావా, సానికొంప అనుకున్నావా? మా కళ్ళ ముందే అయినింటి ఆడపిల్లని ఉంపుడు గట్టిగా చేసుకున్న కలుగుతున్నావా? ఏం సిగ్గు లేదు? ఎలాంటి తండ్రి కడుపున పుట్టావు? ఎలాంటి నీచానికి దిగజారావు? ఇలాంటి పాడు బ్రతుకు బ్రతికే కంటే కృష్ణ అప్పటికే చాచి చెళ్ళున ఆయన చెంప మీద కొట్టాడు. వరహాలరావు కళ్ళు గిర్రను తిరిగాయి. తూలి వెనక్కి పడ్డాడు. చూస్తారేమరా, వీడు ఎంతకి తెగించాడో చూస్తూ కూడా బుద్ధి చెప్పరే? ఆయన వెంట ఉన్న మిగతా వాళ్ళు కర్రలెత్తి కృష్ణ మీద కలబడ్డారు. ఇద్దరిని చంపి గాడిద మీద ఊరేగించారు. పళ్ళు కొరుకుతూ వరహాలరావు అన్నాడు. మరుక్షణం అక్కడ భీకరమైన పోట్లాట జరిగింది. కృష్ణ ఒక్కడు, వాళ్ళు నలుగురు. కృష్ణ వాళ్ళని మొండి ధైర్యంతో ఎదుర్కొన్నాడే గాని బలం చాలలేదు. కృష్ణ తల మీద బలంగా దెబ్బ తగిలింది. అతను మెట్ల మీద ఉరిగాడు. ఇంతలో కర్ణంగారింటి నుంచి తిరిగి వచ్చిన పంచాక్షరం మాస్టారు ఈ గలాబా వినగానే ఏమిటి ఏమిటి అంటూ ఇటు పరిగెత్తుకొచ్చారు. ఆయన్ని చూడగానే అందరూ పరిగెత్తారు. వరహాలరావు చెట్ల నెడలో జారుకుని మొండి గోడ దూకి అవతలి కూరికాడు. అయ్యయ్యో, ఇది ఎవరి పని రాదమ్మా? కృష్ణ తలకి దెబ్బ తగిలింది. నేను ఇప్పుడే వస్తాను, ఇలా పట్టుకో. కృష్ణని రాధకి అప్పగించి ఆయన ఇంటివైపు పరిగెత్తారు. రాధ మెట్ల మీద కూర్చుని కృష్ణని ఒడిలో తీసుకుంది. పర్వాలేదు రాధా, భయపడకు అన్నాడు అతను అస్పష్టంగా. ఇంత పని జరిగింది కృష్ణ, పాపిష్టి దాన్ని. నేను అసలు ఈ ఊరు రాకుండా ఉంటే పోయేది. నా దురదృష్టమే ఇంత పని చేసింది అంటూ ఏడవసాగింది. రాధా, రాధ ఏడుస్తూనే అంది. నేను చెప్పలేదు నేను ఇక్కడే ఉంటే నీ ప్రాణాలతో బ్రతకనీయరని? నేను వెళ్ళిపోతాను, నీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. ఇక నువ్వు కాదు, దేవుడు చెప్పినా వినను. కృష్ణ రాధ తల చుట్టూ చేవేశాడు. రాధ ముఖాన్ని తన ముఖం దగ్గరికి లాక్కున్నాడు. వీల్లేదు రాధా, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీలేదు. ఇక నుంచి కష్టమైన సుఖమైన మన ఇద్దరం కలిసే పంచుకోవాలి. నువ్వు ఎక్కడో ఒంటరిగా దిగులుగా నిర్జీవంగా బ్రతుకుతుంటే నేను చూస్తూని ఊరుకోగలనా? నాకు శాంతి ఉండదు. మన ఇద్దరిని కలిసి ఆదరిస్తే ఈ ఊర్లో ఉందాం, తిరస్కరిస్తే ఇద్దరం వెళ్ళిపోదాం. ఎలా కుదురుతుంది కృష్ణ? ఈ పెరిగి పందలు నోరు మూయిస్తాను. ఈ క్షణం నుంచి ఈ ఆలయంలోని దేవుడి సాక్షిగా నువ్వు నా దానివి, నా భార్యవి అంటూ ఆవేశంగా అన్నాడు. రాధ గబాల్న అతని చేతి నుండి విడిపించుకుంది. కృష్ణ, ఏమిటిది? ఇంతకంటే మార్గం లేదు. అతను రాధ ముఖంపై చూశాడు. అతని నుదుటి మీద దెబ్బకి ఉన్న రక్తం రాధ నుదుటి మీద చెరిగని పెద్ద బొట్టులా అంటింది. అతడు క్షణంసేపు దాని వెంకే ముగ్ధుడైనట్టు చూశాడు. తర్వాత కుడి చేతి మధ్యవేలితో ఆ బొట్టుని గుండ్రంగా దిద్దాడు. భగవంతుడే మనల్ని ఆశీర్వదించాడు. చూడు, నీ ముఖాన నా రక్తం బొట్టుగా అమరింది.
రాధా, చిన్నప్పటి నుండి నువ్వు నా దుడుకుతనాన్ని సమర్థిస్తూనే వచ్చావు. ఈ ఒక్కసారికి నన్ను సమర్థించు. నీకు మతిపోయింది. రాధ ఆ బొట్టు చెరిపోసుకుపోయింది. కృష్ణ రాధ చేతిని కదలకుండా బంధించాడు. ఇంతలో పంచాక్షరం మాస్టర్ వచ్చారు. కృష్ణ ఆయన పాదాలు తాకాడు. మాస్టారు, రాధను నేను పెళ్లి చేసుకున్నాను. మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మాస్టారు, కృష్ణకి కోపంలో మతిపోయింది. తనేం మాట్లాడుతున్నాడో తనకే తెలియటం లేదు. కాకపోతే రజనీతో పెళ్ళైనవాడు. నాకు రజనీతో పెళ్లి కాలేదు రాధా. ఏంటి? అవును, నా హృదయంలో స్థానం నీదేనని తెలుసుకున్న రజనీ నన్ను తిరస్కరించింది. సుధీర్ అనే అతన్ని చేసుకుంది. ఆ పెళ్లి నేనే స్వయంగా దగ్గరుండి జరిపించాను. రేపు హాస్పిటల్ ఓపెన్కి భర్తతో వస్తుంది. రాధ నమ్మలేనట్టు చూస్తుంది. రాధా, ఇంకేం అడ్డు చెప్పకు. మాస్టర్ని న్యాయం చెప్పమని. నేను చేసిన పని సమంజసమైంది కాకపోతే ఆయన నన్ను సమర్థించరు అన్నాడు. రాధ మాస్టర్ వైపు బేలగా చూసింది. ఆయన వాళ్ళిద్దరినీ చూస్తూ శాంతి చిత్తంతో అన్నారు. రాధమ్మ, కృష్ణ సరైన పనే చేశాడు. మీరిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు, భార్యాభర్తలు కావాలనుకున్నారు. మధ్యలో దైవం మిమ్మల్ని విడదీసినా తను చేసిన పని సరైనది కాదన్నట్టు మళ్ళీ ఈ విధంగా కలిపాడు. కృష్ణ చేసిన పని నాకు సమంజసంగానే కనిపిస్తుంది. రండి, దేవుని ఆశీర్వాదం తీసుకోండి అన్నాడు. కృష్ణ రాధ చేయి పట్టుకుని గుడివైపు నడిపించాడు. రాధ స్వప్న విష్టురాలిలా అతని వెంట నడిచింది. కృష్ణ తెరిచిన జనతా హాస్పిటల్ ప్రారంభోత్సవం ఆ ఊరికంతటికీ పెద్ద పండగైంది. ఊరంతా దాన్ని చూడటానికి తరలొచ్చారు. రాత్రి రజనీ, సుధీర్, గిరిగారు కూడా వచ్చారు. చూసావా కృష్ణ, తాతయ్యని తీసుకొచ్చాను అంది రజనీ సగర్వంగా చూస్తూ. గిరిగారి హాస్పిటల్ ఓపెన్కి రిబ్బన్ కత్తిరించారు. ఇంత మంచి కార్యం నా చేతుల మీదుగా జరుగుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది కృష్ణ. ఒక చిన్న రాతి పలక మీద నా పేరు, ఊరు రాసి ఇక్కడెక్కడన్నా పెట్టించబోయి ఈ హాస్పిటల్కి వచ్చి వెళ్ళే ప్రతి వ్యక్తి దాన్ని చూసేట్టు ఎదురుగా పెట్టాలి అన్నారు. అలాగే అన్నాడు కృష్ణ. జరీ పంచి ధరించి రంగయ్య వచ్చిన వాళ్ళందరికీ హడావిడిగా అన్ని అనిరాయలేదో చూస్తున్నాడు. చూసావా రంగయ్య, చిన్నప్పుడు కృష్ణ చదువుకోలేదని చావు కొట్టేవాడివి, ఇప్పుడేమంటాం అన్నాడు పంచాక్షరం మాస్టర్. నేను అలా చావగొట్టబట్టే వాడిలా మంచాడయ్యాడు, అంతేనా అండి అన్నాడు రంగయ్య. ప్రారంభోత్సవానికి మధురం కూడా వచ్చింది. వెంట 4 ఏళ్ల కూతురు, అత్తయ్య నీ చలువు వల్లే మాకు ఈ చందమామ దక్కింది అంటూ కూతుర్ని చూపించింది. రజనీ రాధని సుధీర్కి పరిచయం చేసింది. సుధీర్, మిసెస్ కృష్ణ రాధ అని చెప్పానే, తనే. ఓ, మిసెస్ రాధాకృష్ణ అన్నమాట అన్నాడు సుధీర్ నవ్వుతూ. ఇంతలో నాగరాజు ఇంకో ఇద్దరితో కలిసి వరహాలరావుని మోసుకొచ్చాడు. వరహాలరావు బాధకి తట్టుకోలేనట్టుగా అమ్మో నాయనో అంటూ కేకలు పెడుతున్నాడు. ఏమిటి, ఏమైంది అని అడిగాడు కృష్ణ. ఆ క్షణంలో అతనంటే ఉన్న కోపం కూడా మర్చిపోయి, కాలు విరిగిందండి, పడ్డాడంట. ఎలా పడ్డావంటే మాట్లాడు, గోడ దుక్కిన బాపతలా ఉంది. నాగరాజు నసికాడు. కృష్ణ వరహాలరావుని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకెళ్ళాడు. వరహాలరావు చేతులు జోడించాడు. నీకు పుణ్యం ఉంటుంది, నా కాలు తీసే, నేను రాను మొర్రో అంటే మా ఆవిడ బలవంతంగా పంపింది. మీ కాలుకేం భయం లేదు, వారం రోజులు నడిచేలా చేస్తానన్నాడు కృష్ణ గంభీరంగా. ఈ మొదటి పేషెంట్ పేరు కూడా మీరు పలక మీద వ్రాయించి ఎదురుగా పెట్టాలి అన్నాడు గిరిగారు. అందరూ గొల్లున నవ్వారు. ఆ రోజంతా పండగలా సందడిగా హడావిడిగా గడిచిపోయింది. గిరిగారు, సుధీర్, రజనీ వెళ్ళిపోయారు. అందరినీ పంపేసిన కృష్ణ రాధ కోసం వెతికాడు. రాధ ఎక్కడా కనపడలేదు. రాధ అని అతను పిలిచాడు, జవాబు రాలేదు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. తెరలు గాలి కదులుతున్నాయి. ఆ నిశ్శబ్దం అతనికి భయం వేసింది. రాధా, రాధా ఆదుర్దాగా పిలుస్తూ ఇల్లంతా వెతికాడు. రాధా పెరట్లోకి వచ్చాడు. రాధ అక్కడ చెట్టు కానుకుని శిల్పంలా నిలబడింది. అబ్బా, ఇక్కడున్నావా, నన్ను కంగారు పెట్టేశావు. కనీసం ఊ అని అయినా అనకూడదు నిష్ఠూరంగా అన్నాడు. రాధ దూరంగా చూస్తోంది. ఏమిటి రాధా అంత దీక్షగా చూస్తున్నావు? రాధ వేలితో చూపించింది. దూరంగా చెరువు, స్కూలు కనిపిస్తున్నాయి. రాధ పక్కన నిలబడి అతను కూడా క్షణంసేపు తదేకంగా చూశాడు. అతను రాధని ఆనుకుని నిలబడ్డాడు. రాధా, ఏమిటి ఆలోచిస్తున్నావు? భూకంపం వచ్చిన నేల మళ్ళీ ఎక్కడైనా సరిగ్గా అవుతుందా? తుఫాను వచ్చి తుడిచిపెట్టుకుపోయిన ప్రాంతం మళ్ళీ పచ్చగా చిగుళ్ళు తొడికి కళకళలాడుతుందా? అవుతుంది రాధా. ఈ ప్రపంచంలో వినాశనం ఎక్కడైతే ఉందో సృష్టి దాని వెంటనే ఉంటుంది. నాకు 100 జన్మలెత్తినంత భారంగా ఉంది. నువ్వు ఇలా నా పక్కన ఉంటే ఇంకో 1000 జన్మలైనా
సునాయాసంగా గడిపేయగలనిపిస్తోంది నాకు అన్నాడు అతను. రాధ పక్కున నవ్వింది. నువ్వు ఇలా నవ్వడం చూసి ఎన్నేళ్ళైంది రాధా? రాధ తలని భుజం మీద ఆనించుకుంటూ అన్నాడతను. రాధ కళ్ళు మూసుకుంది. కనురెప్పల వెనక చేరుకుంటున్న ఆనంద భాష్పాల్లో, దుఃఖ అశ్రువుల్లో రాధకి తెలియడం లేదు. మనసు మాత్రం శృంఖలాలు తెంచుకున్న ఖైదీలా, జైలు నుండి బయటపడిన పావురంలా అనర్విచ్ఛిన్నమైన స్వేచ్ఛగా హాయి పొందుతున్నట్లుగా ఉంది ఆమెకు. ఫ్రెండ్స్, విన్నారు కదా? అద్భుతమైన ఈ నవల మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించిందని విన్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే విన్న ప్రతి ఎపిసోడ్కి కామెంట్ పంపిస్తూ నన్ను ప్రోత్సహించిన సుధాకి, ఎంవిఎస్ సుధా గారికి, సుధారాణి గారికి, రంగారావు గారికి, యామిని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలాగే ప్రతి ఒక్క నవలకు మీ యొక్క ప్రోత్సాహం మీ కామెంట్స్ రూపంలో నాకు అందజేయగలరని ఆశిస్తున్నాను. మరో మంచి నవలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.